హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దేశంలో ఉన్న పేద ప్రజలకు పీఎంజేవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఏడాదికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తుంది. అలాగే ఇది సాధారణ ప్రజలకు ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. అంగన్వాడీ మరియు గ్రామాల్లో ఉండే ఆశా వర్కర్లకు ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తిస్తుంది. అలాగే దేశంలో ఉన్న 55 కోట్ల పౌరులకు కూడా వర్తిస్తుంది. పీఎంజే ద్వారా మీరు క్యాష్లెస్ క్లెయిమ్ను పొందుతారు. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు వైద్యం చేయించుకోవచ్చు. నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు పొంది మీరు ఏదైనా సమస్య చేత బాధపడుతూ ఉండి మీరు నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడున్నాయని వెతకడం ఇప్పుడు చాలా సులభం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉంటున్న చిరునామాను బట్టి హాస్పిటల్ లిస్ట్ తెలుసుకోవచ్చు. మొదటగా మేము ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. అక్కడ మీకు స్టేట్, డిస్ట్రిక్ట్, హాస్పిటల్ టైప్, స్పెషలిస్ట్ హాస్పిటల్ పేరు మరియు ఎంప్లాయ్మెంట్ టైప్ ఎంపిక చేయండి. ఈ వివరాలు మీకు ఏ ఏరియాలో హాస్పిటల్ చెక్ చేస్తున్నారో అవి ఎంపిక చేసుకోవాలి. అలాగే క్యాప్చా సాల్వ్ చేసి సెర్చ్ అనే బటన్పై క్లిక్ చేయండి. తద్వారా మీ పరిధిలో ఉన్న హాస్పిటల్ లిస్ట్ మరియు మీ స్క్రీన్ పైన పొందుతారు. పీఎంజే పథకం దేశంలో ఉన్న పేద ప్రజలకు మాత్రమే. ఆయుష్మాన్ భారత్ కార్డు అందరికీ రాదు. గ్రామాల్లో నివసించే ఎస్సీ మరియు ఎస్టీ వారికి ఈ పథకం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు పొందవచ్చు. కుటుంబంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు మగవారు లేని ఓసీ కేటగిరీ వారు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయం లేదా రోజువారీ కూలీలు పనిచేసుకునే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రైబల్ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు పీఎంజే లేదా ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలను అనుసరించండి. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అందులో పీఎంజే అప్లై ఆన్లైన్ అని సెర్చ్ చేసి మొదటగా వచ్చే లింక్పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ మీరు ఇంకొన్ని ప్రాథమిక వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీరు మీ చిరునామాకు ఈ కార్డు పొందుతారు.